ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలన సర్వలోక రక్షకుడు, మన ప్రాణప్రియుడు, మన ప్రభువైన యేసు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, విస్తారమైనటువంటి మాటల కన్నా కొన్నిసార్లు కేవలం ఒకే ఒక మాటకు ఎంతో శక్తి ఉంటుంది. కొన్నిసార్లు ఒక 2-3 మాటలకు కూడా చాలా శక్తి ఉంటుంది. అనేకమైన మాటల కన్నా వాటికి ఉండేటువంటి శక్తి మహా గొప్పదని మనకు తెలుసు. Beloved in the Lord, I welcome you in the name of our Lord and Savior Jesus Christ this morning, and I trust that you're all keeping well and safe by the Lord's grace. Well, we know that sometimes instead of speaking many words, just one word or a couple of words have a greater impact than hordes and dozens of words put together. ఈ దినమున శక్తివంతమైనటువంటి ఒక మాటకు, దేవుడిచ్చినటువంటి గొప్ప ఆ మాటకు అర్థం ఏంటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకందరికీ తెలుసు, మానవాళి చరిత్రలోనే మనుషులందరి పాపాల కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుల వారని మనకందరికీ తెలుసు. ఆయన మనం పొందవలసినటువంటి శిక్ష, మన పాపాలకు మనం పొందాల్సినటువంటి శిక్ష ఆయన తన మీద వేసుకొని, పాపాలకు మనము చెల్లించాల్సినటువంటి జరిమానా లేకపోతే ఆ యొక్క క్రయమును చెల్లించకుండా, వెల చెల్లించకుండా మళ్ళీ దాని నుంచి తప్పించి వేసి మనకు బదులుగా ఆయన తన ప్రాణం పెట్టినట్టు మనకు తెలుసు. We know that Jesus Christ died for the sins of mankind and that he took the punishment for our sins and he saved us from paying the price for our sins. రోమా పత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనం చూసినప్పుడు, in Romans chapter 6 verse 23 we see, for the wages of sin is death. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని చూస్తాం. పాపానికి ఒక జీతం ఉన్నది, అదేంటంటే మరణం. దేర్ ఇస్ అ వేజ్ ఆర్ అ సాలరీ ఫర్ సిన్ కమిటెడ్, దేర్ ఇస్ అ పే బ్యాక్ అండ్ దట్ ఈస్ కాల్డ్ డెత్. కాబట్టి మరణం అనేది పాపానికి ఖచ్చితంగా జీతంగా పొందవలసిన వారంగా ఉంటున్నాం. సిన్ పేస్ us in the form of death. పాపం అనేది మనకు మరణం రూపంలో మనకి జీతాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఏంటి ఆ మరణం అని చూసినట్లయితే, మనిషికి 2 మరణాలు ఉంటున్నాయి. ఒకటి భౌతిక మరణం, శరీరం మరణించినప్పుడు. రెండవది ఆత్మీయ మరణం. అదేంటంటే, భౌతికంగా బ్రతికి ఉన్నటువంటి దినముల్లో నీవు రక్షింపబడి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగితే నీ శరీరం మరణించినా కానీ నీ ఆత్మ పరలోకంలో ఉంటుందనేటువంటి నిశ్చయత. ఒకవేళ నువ్వు భౌతికంగా జీవించుతున్న కాలంలో నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగకపోతే నీవు శరీరమందు మరణించిన తర్వాత నీ ఆత్మకు కూడా 2వ మరణం అనేది ఉంటుందనేటువంటి సత్యము. We know that death is on 2 counts for us human beings. The first one is when we die in our sins, the second death occurs in the spirit form, where we are condemned to death for not having been saved from our sins, for not having propitiated for our sins, for not having been redeemed from our sins. And in the second context, we see that while we live in this body, in this mortal body, if we have been redeemed from our sins, even though our body might die one day, we are spiritually redeemed and we live, thereby escaping the second death that has to occur to the spirit naturally. Kabatti, the penalty has to be paid or offered only by a sinless person if we are to be redeemed from our sins. చూడండి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క పాపంకి వచ్చేటువంటి జీతము, మరణం అనేటువంటి జీతం నుంచి మనం తప్పించబడాలంటే ఒక జరిమానా కట్టాలి. a penalty has to be paid అనే సంగతి మనందరికీ తెలుసు. అయితే అది నీవు నేను చేయలేము, ఎందుకంటే మనంతా కూడా పాపంలో పుట్టినటువంటి వారము, పాపంలో బ్రతుకుతున్నటువంటి వారం కనుక పాప ఛాయలను బట్టి, మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి మనము ఆ ప్రాయశ్చిత్తాన్ని చేయలేము, లేకపోతే జరిమానా కట్టలేము. అయితే ఎవరు కట్టగలరు అని చూసినట్లయితే బైబిల్ గ్రంథం చెబుతోంది, ఎవరైతే నిర్దోషులు,
నిష్కపటమైనటువంటి వారు, ఎటువంటి కలంకము లేనటువంటి వారు, పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు మాత్రమే చెల్లించగలరు అని చెబుతోంది. మరి రోమాపత్రిక 3:10 చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ గ్రంథం చెబుతోంది. ఇన్ రోమన్స్ చాప్టర్ 3:10 we see that no, there is none righteous, not even one. కాబట్టి when we see these verses, we know that if we are to pay the penalty for our death, we are not sinless or blameless, and only a person who's holy, sinless and blameless can pay the penalty for sin, thereby saving us from sure death, both bodily as well as spiritually. కాబట్టి ఎవరు ఆ విధంగా ఉన్నారని చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక్కరే ఆ జరిమానా విధించడానికి లేకపోతే కట్టడానికి యోగ్యుడు అని చూస్తున్నాం. ఎందుకంటే ఆయన జన్మ పాపము లేనివాడు, కర్మ పాపం లేనివాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోను, లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన పుట్టినటువంటి విధానం చూసినట్లయితే ఆయన మనుష్య ప్రమేయము లేకుండా ఒక కన్యకు పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించినట్టుగా చూస్తాం. కనుక మానవ ప్రమేయం లేకుండా జన్మలో పాపం లేనివాడుగా పుట్టాడు. జీవితకాలం అంతా కూడా 33.5 సంవత్సరాల కాలములో ఆయన ఏ పాపము చేయకుండా, నోటి మాట చేత కానీ క్రియ చేత కానీ పాపం చేయకుండా పవిత్రంగా జీవించి ఎలాంటి ముడతైనా కళంకమైన మచ్చైనా కానీ లేనటువంటి వాడిగా బ్రతికాడు. కనుకనే ఆయనొక్కడే మన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని చేయటానికి యోగ్యుడు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం ప్రభునందు ప్రేమైన వారలారా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గరికి యేసు ప్రభు వస్తున్నప్పుడు ప్రభువుని చూసి ఆయన అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల అంటాడు. వాస్తవానికి అది తర్జుమాలో పొరపాటు. In English we see that's the reason why John the Baptist says when he sees Jesus coming towards him in Gospel according to John chapter 1 verse 29, he says, behold the Lamb of God that takes away the sin of the world. లోక పాపములు తొలగించి లేకపోతే తీసివేయు గొర్రెపిల్ల అని మనం చూడాలి. మోసుకొని పోవు గొర్రెపిల్ల కాదు, లోక పాపమును తీసివేసేటువంటి గొర్రెపిల్ల అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన మనందరి కొరకు ఒక బలి అర్పించటానికి వచ్చినటువంటి ఒక యాగ పశువుగా తన్ను తాను అర్పించుకున్నట్టుగా చూస్తాం. Therefore Jesus Christ offered himself up as a sacrificial lamb as a propitiation for our sins. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనంలో ఒక మాట ఉంటున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అంటాడు. We look at the epistle of Paul to Titus in chapter 2 verse 14 where it is written, who gave himself for us to redeem us from all lawlessness and to purify for himself a people for his own possession who are zealous for good works అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి those who are zealous for good works అటువంటి వారిని పవిత్రపరిచి ప్రత్యేకపరచుకోవటానికి ఆయన తను తాను అర్పించుకున్న వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ మార్కు సువార్త 10వ అధ్యాయంలో 45వ వచనం చూసినప్పుడు, మార్కు సువార్త 10వ అధ్యాయంలో 45వ వచనం చూసినప్పుడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు వచ్చెను అని ప్రభు పలికినటువంటి మాటలు అక్కడ చూస్తాం. ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 10 verse 45 we see the words of Jesus Christ where he says, for even the Son of Man has come not to be served but to serve and to give his life as a ransom for many. ransom క్రయధనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ దినాన ప్రారంభంలో చెప్పాను, కొన్నిసార్లు ఒకటి లేకపోతే 2 మాటలు చాలా శక్తివంతమైనట్టుగా బలమైన మాటలుగా ఉంటాయని మనము చూస్తామని చెప్పాను కదా. ప్రభునందు ప్రేమటువంటి వారులారా, యేసు ప్రభు వారు సెలవులో పలికినటువంటి 7 అమూల్యమైనటువంటి ప్రశస్తమైన మాటలు ఇటీవలి కాలంలో మనం ధ్యానం చేశాం. అందులో 6వ మాట ఆయన ఏం పలికాడో తెలుసా? మనకందరికీ జ్ఞాపకం ఉండవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 30వ వచనంలో చూసినప్పుడు ప్రభు రాయబడిన మాట ఏంటంటే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను అని రాయబడి ఉంటుంది. In the beginning of this meditation I said that sometimes just one word or a couple of words can be more powerful than a collection of words put together. Beloved in the Lord, we know that the Lord Jesus Christ has spoken 7 valuable or precious words from the cross of Calvary where he was crucified to death. And one of the words, in fact the 6th word taken from Gospel according to John chapter 19 verse 30 says, therefore Jesus received the sour wine. Thereafter he said, it is finished, and he bowed his head and gave up his spirit.
ఆయన చిరక పుచ్చుకున్నాడు. మనుషుల పాపాలకు సాదృశ్యంగా ఉండేటువంటి చిరక. ఎహెచ్కేలు గ్రంథంలో చూస్తాం కదా, పుల్లని ద్రాక్ష రసము దేనికి సాదృశ్యం అంటే, పుల్లని ద్రాక్షలు కానీ వాటి రసము కానీ మనుషుల పాపానికి సాదృశ్యం కనుక ఆ పుల్లని ద్రాక్ష రసము అతను దప్పికొనుచున్నప్పుడు అని అన్నప్పుడు ఆయనకు అందించినప్పుడు ఆ ద్రాక్షారసం పుచ్చుకొని ఆయన సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించినట్టుగా చూస్తుంటున్నాం. సమాప్తమైనది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆఫ్టర్ హీ హస్ టేకెన్ ద సార్ వైన్ which is nothing but a reflection of the sin of mankind. In Ezekiel, which we see in the book of Ezekiel several times, the sour grapes are shown as a representative of the sin of mankind. Kabatti, when the Lord Jesus Christ took the sour wine, it meant that he took all our sins. Ayana mana papalanni kuda chiraka roopanlo ayana తీసుకొని వాటిని పొందుకున్న తర్వాత సమాప్తమైనది అన్నాడు. హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. దేర్ ఆర్ 3 words ఇన్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనది అని తెలుగులో ఒక మాట చూస్తాం. అయితే వాస్తవానికి అరమైకు భాషలో యేసు ప్రభు ఆయన కాలంలో పలికినటువంటి భాష, మాట్లాడిన భాష అరమైకు భాష. అరమైకులో ఆయన మాట్లాడినటువంటి భాషలో ఆయన పలికినటువంటి పదాన్ని గ్రీక్ బైబిల్లో మొదటిగా తర్జుమా చేసినప్పుడు ఆయన ఏం వాడాడని ఆయన రాశారో తెలుసా? గ్రీక్ భాషలో టెటెలెస్టాయ్ అనే పదాన్ని వాడారు. When the words that the Lord Jesus Christ spoke in Aramaic, his own native language, when he said it is finished, it was translated into the first Greek Bible, and in Greek language those words were meant as or were rather put into just one Greek word that said tetelestai. టెటెలెస్టాయ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పరిపూర్ణంగా చెల్లించబడింది. ఇట్ మెంట్ పెయిడ్ ఇన్ ఫుల్ ఆర్ ఇట్ మీన్స్ పెయిడ్ ఇన్ ఫుల్. అంటే పరిపూర్ణంగా చెల్లించబడింది అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ద వన్ వి కాల్ అవర్ సేవియర్ హ్యాడ్ పేడ్ ద పెనాల్టీ ఫర్ అవర్ సిన్స్ 100% ఇన్ ఫుల్. మన రక్షకుడిని పిలుచుకునేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలకు క్రయధనము, ర్యాన్సమ్ లేకపోతే జరిమానా, పెనాల్టీ 100% ఆయన చెల్లించి వేశాడు. ఇంకెటువంటి బాకీ లేదు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచు వారు ఎవరు కూడా మరలా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేయనక్కర్లేదు, ఈ పెనాల్టీ కట్టనక్కర్లేదు. కానీ ఆయన యందు విశ్వాసమును బట్టి రెండవ మరణం నుంచి తప్పించబడి ఆయనలో జీవం కలిగి పరలోకంలోనికి ప్రవేశించడానికి ఆయన కారకుడయ్యాడన్న సత్యం మనకు తెలుసు. టెటెలెస్టాయ్ అనేటువంటి యొక్క బలమైనటువంటి మాటకు కొన్ని ఉదాహరణలు నేను చెప్పి తొందరలో నేను ముగించేస్తాను. 3 మాటలు చెప్పి I'd like to give a few examples for this word, for this Greek word called tetelestai, which means paid in full. Firstly, when tax receipts were given for people who paid tax, or in accounting parchments in those days, when the accounts were settled, they used to write in capital letters tetelestai, which means it has been paid in full, or there is nothing more pending, no more dues, it has been completed. Likewise, when a property deed was executed for the purchase of a land or a property, even then between both the parties, when the amount or the consideration was received, it used to be written as tetelestai, which means paid in full. And also when a priest examines a sacrificial lamb before it is offered as a sacrifice to the Lord, the priest examines and sees that there is no blemish or no infirmity in the lamb, then he certifies that it is tetelestai, which means it is clear, it is paid in full. Likewise, when the Roman court issues a document for a criminal who has been incarcerated in a prison for some time, they give a document saying tetelestai, which means he has paid in full, he has served for his crime. And lastly, when a worker completes his work 100% and gives a report back to his master, the master pays him his wages and says and gives a statement saying tetelestai, which means his wages have been paid in full. చూడండి, మొదటిగా చూసినట్లయితే ఆ పన్ను చెల్లించినప్పుడు పన్ను రసీదులో టెటెలెస్టాయ్ అని రాసేటువంటి వారు ఆ దినముల్లో. దాని అర్థం ఏంటంటే పన్ను పూర్తిగా చెల్లించబడింది. లేకపోతే లెక్కలు చూసుకున్నప్పుడు లెక్కల చివరిలో లెక్కలు సరిచూచుకున్నాక ఈ లెక్కలన్నీ కూడా సరిచూడబడ్డాయి అనేటువంటి అర్థం ఇస్తూ ఇంకెటువంటి బాకీలు లేవు, ఎటువంటి పొరపత్సాలు లేవంటూ టెటెలెస్టాయ్ అనేటువంటి మాట రాసేటువంటి వారిగా ఉండి ఉంటున్నారు. అంత మాత్రమే కాదు కానీ మరి అలాగే ఆస్తి సంబంధిత కాగితాల్లో, పత్రాల్లో, ఆస్తి పత్రాల్లో కూడా వారు ఒక వ్యక్తి నుంచి ఒకరు ఆస్తి కొనుగోలు చేసుకున్నప్పుడు దానికి చెల్లించినటువంటి రుసుము వారికి చేతికి అందగానే టెటెలెస్టాయ్ అనేటువంటి రసీదు ఇచ్చేవారు. అంటే రుసుము పూర్తిగా ముట్టింది అనేటువంటి అర్థం ఇచ్చేదిగా వారు చూసేవారు. అలాగే మూడవదిగా చూసినట్లయితే యాజకుడు
గొర్రెపిల్లను కానీ బలి పశువును కానీ దేవునికి అర్పించడానికి ఎవరైనా తీసుకొచ్చినప్పుడు దాన్ని పరీక్ష చేసి దీనిలో ఎటువంటి కళంకం లేదు, ఇది నిష్కళంకమైనది, ఎలాంటి మచ్చలు కానీ ఎలాంటి జబ్బులు కానీ లేదు అని చెప్పి అతడు ఒక తాకీదు లేకపోతే ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. దాని మీద టెటలెస్టాయ్ అంటే ఇది పూర్తిగా చెల్లించబడింది అని అర్థం ఇచ్చేటువంటి వాడిగా అక్కడ మాట చూస్తాం. అలాగే 4వదిగా రోమా సామ్రాజ్యంలో ఎవరైనా కానీ చెరసాల్లో వేయబడితే ఆ రోమన్ కోర్ట్ లేకపోతే న్యాయస్థానం వారు ఒక సర్టిఫికెట్ ఇచ్చేటువంటి వారు, ఒక డాక్యుమెంట్, ఒక కాగితం ఇచ్చేటువంటి వారు. ఆ పత్రం మీద ఏం రాసి ఉండేదో తెలుసా? టెటలెస్టాయ్ అని రాసేవారు. దాని అర్థం ఏంటంటే ఇతడు తను చేసినటువంటి నేరానికి పూర్తిగా 100కి 100 చెల్లించాడు అని అర్థం ఉండేదన్నమాట. చివరిగా ఒక పనివాడు తన పనంతా కూడా పూర్తి చేసి యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పనంతా పూర్తి చేశానని చెప్పినప్పుడు ఆ యజమానుడు తనకి ఇవ్వాల్సిన జీతం ఇచ్చి, ఇదిగో నీ జీతం పూర్తిగా చెల్లించానని చెప్పి అర్థం ఇచ్చే విధంగా టెటలెస్టాయ్ అని రాసాడు. కనుక యేసుక్రీస్తు సిలువలో టెటలెస్టాయ్ అని పలికినప్పుడు సమస్తము ముగించబడింది, ఇక ఏ బాకీ లేదు. నీ నా పాపాల కొరకు మరలా మనము ప్రాయశ్చిత్తం చేయాల్సిన పని లేదు, మనం జరిమానా కట్టాల్సిన పని లేదు. కేవలము మనల్ని రక్షించినటువంటి ప్రభు యందు నమ్మిక ఉంచడము, విశ్వాసం ఉంచడం మాత్రమే మనం చేయాల్సింది. మొక్కుబళ్ళు మొక్కుకోవాల్సిన పని లేదు, నోములు నోచుకోవాల్సిన పని లేదు, కేవలం ఆయన యందు నమ్మిక ఉంచాలి. చూడండి, పూర్వకాలంలో ఉండేటువంటి ఒక ప్రాక్టీస్ ఏంటంటే, తండ్రులు అప్పులు చేసినట్లయితే అప్పులు తీర్చలేకపోతే వారి మరణానంతరము లేకపోతే వారు జబ్బు పడిన తర్వాత వారి ముసలితనంలో వారి పిల్లలు కుమారులు వెళ్ళి ఎవరికైతే వాళ్ళు అప్పు అచ్చి ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు దాసులుగా పనిచేసేటువంటి వారు. స్లేవరీ వాజ్ వెరీ rampant in olden days. Even in the Old Testament we see several times sons of the prophets also, when they were not able to pay their debts, their sons went and worked as slaves until the debt was cleared. అప్పు తీరేంత వరకు కూడా బానిసలుగా పనిచేసినట్టుగా మనం చరిత్రలో చూస్తాం, మానవ చరిత్రలో, అలాగే బైబిల్ చరిత్రలో కూడా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నా స్థానాన్ని తీసుకున్నాడు. హీ సబ్స్టిట్యూటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆ ప్లేస్. మనము చేసినటువంటి మన పాప రుణము తీర్చుకుంటకు ఆయన మనకు బదులుగా వెళ్ళి ఆ శిక్ష యావత్తు కూడా తను అనుభవించినట్టుగా బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకే టెటలెస్టాయ్, పరిపూర్ణంగా నేను అప్పు తీర్చేశాను, పాపపు రుణము తీర్చబడిందని చెప్పి అతడు పలికినట్లుగా చూస్తుంటున్నాం. అందుకే 1 కొరింథీ పత్రికల 6వ అధ్యాయంలో 20వ వచనంలో పౌలు అంటాడు, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అంటాడు. అలాగే 1 కొరింథీ 7వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుండా ఉండుడి అంటాడు. We see that's why in 1 Corinthians chapter 6 verse 20 where he says, you are not yours for you have been bought with a price, therefore glorify God with your body. Likewise in 1 Corinthians chapter 7 verse 23 Paul again says, you do not belong to yourself, you have been bought with a price, therefore do not be enslaved by men again అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి విమోచించబడిన తర్వాత మన పాపపు బాకీ యావత్తు కూడా యేసుక్రీస్తు చెల్లించి వేసిన తర్వాత మరలా మనము పాపం యొక్క దాస్యత్వం కిందికి రాకూడదు అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. టెటలెస్టాయ్ అన్న మాట ఏంటంటే 100% చెల్లించబడిన తర్వాత మరలా మనం బానిసలు కాకూడదు, మరలా మనం పాపానికి బాకీ అయ్యి ఉండకూడదు, పాపానికి జరిమానా కట్టే పరిస్థితి మనకు రాకూడదు. ఆ విధంగా వచ్చినట్లయితే మరలా మనం రక్షించబడ్డం అసాధ్యమని హెబ్రీ పత్రికలు మనం చూస్తాం. కనుక చివరిగా ఒక మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు రాసిన మాట చూస్తాము. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి స్పష్టంగా చెబుతున్నాడు. ఇన్ గలేషియన్స్ చాప్టర్ 5 verse 1 he says, for freedom Christ has set us free, stand firm therefore and do not submit again to yoke of slavery అనేటువంటి మాట చూస్తున్నాం. కాబట్టి స్వతంత్రులుగా చేయబడిన మనము మరి ఒక్కసారి దాస్యం అనే కాడి క్రింద చిక్కుకూడదు. చూడండి, ఒక చివరి దృష్టాంతం చెప్పి నేను ముగిస్తుంటున్నాను. అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి, రాష్ట్రపతిగా ఉన్నటువంటి అతను ఒకసారి ఒక స్లేవ్ మార్కెట్ ముందు నుంచి వెళుతున్నప్పుడు, అంటే బానిసలను క్రయ విక్రయాలు చేసేటువంటి మార్కెట్ ముందు నుంచి వెళుతూ ఒక యవ్వన పడుచు అమ్మాయిని విక్రయిస్తున్నప్పుడు ఆయన చూస్తాడు. చూసి చాలా బాధ కలిగి, అయ్యో ఈ పడుచు అమ్మాయిని విక్రయిస్తున్నారే బానిసగా అని చెప్పి ఆయన వెళ్ళి ఆ రుసుము చెల్లించి అమ్మాయిని విడిపిస్తాడు. డబ్బు కట్టేసి అమ్మాయిని విడిపించేస్తాడు, కొనుక్కుంటాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత అమ్మాయితో అంటాడు, అమ్మా చూడు, నేను డబ్బులు చెల్లించేశాను, నువ్వు నాకు బానిసగా ఉండాల్సిన పని లేదు, నువ్వు బంధ విముక్తురాలు అయిపోయావు, నువ్వు స్వతంత్రురాలు కనుక నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని జీవించని చెప్పి అబ్రహాం లింకన్ చెప్పి వెళ్ళిపోతుంటే అమ్మాయి ఆయన్ని వెంబడిస్తూ వెళ్ళిందట. కొంత దూరం వెళ్ళాక అబ్రహాం లింకన్ వెనక్కి తిరిగి చూస్తే అమ్మాయి అతను వెంబడిస్తూ వస్తుందట. అతను ఆగి, ఎందుకమ్మా నన్ను వెంబడిస్తున్నా అంటే ఆమె ఏముందో తెలుసా,
అయ్యా మీరు నా యొక్క రుసుము యావత్తు కూడా, నేను బాకీ ఉన్న అప్పంతా కూడా మీరు చెల్లించి వేశారు కనుక నా జీవితకాలం అంతా కూడా నేను మీకు దాసురాలని అయిపోయాను అందట. When Abraham Lincoln once passed by a slave market, he sees a slave girl being sold in the market. He takes pity on her and goes there and pays the money, whatever the amount was, and then buys her and then tells her, "Look, I have redeemed you or ransomed you from your slavery. You are free. Now go and live your life according to your wish." Saying so, Abraham Lincoln moves from there. But the young woman keeps following Abraham Lincoln. Abraham notices that and stops and then looks back and calls her and says, "Why are you following me?" The woman says, "Since you have redeemed me by paying my ransom, I belong to you. Now I am your slave." What a wonderful statement. Though Abraham Lincoln did not accept her, he sent her on her way and let her live freely. Of course, Abraham Lincoln ఆమెను పంపించి వేశాడు అనుకోండి, నువ్వు దాసురాలుగా నాకు ఉండటానికి వీల్లేదు, నువ్వు స్వతంత్రాలుగా జీవించు అని చెప్పి. అయితే ఈ మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనల్ని విమోచించినటువంటి యేసుకు మాత్రమే మనం దాసులం. దాస్యత్వం అంటే ఏంటో తెలుసా? ఆయన కింద ఆయనకు ఊడిగం చేయడం కాదు, లేకపోతే కఠినమైన పని చేయటం కాదు, ఆయనకు నమ్మకస్తులుగా జీవించటం. టెటలెస్టాయ్, 100 పాళ్ళు ఆయన చెల్లించాడు కనుక ఆయనకు నమ్మకస్తులుగా జీవించాలి. కడవరి దినముల్లో నమ్మకస్తులు లేకుండా చాలామంది విశ్వాస భ్రష్టులైపోతారు. ప్రియులారా, మనం ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండి టెటలెస్టాయ్ అని ఆయన పలికి 100% మన అప్పు చెల్లించేశాడు కనుక ఆయనకు మనం రుణస్థులమై జీవించడానికి ప్రభు మనకు కృపను దయచేనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం రండి. ప్రేమగల మా ప్రభు, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మా పాప రుణము యావత్తు కూడా శిలువ రాను మీద నీవు చెల్లించి వేశావు. కడవరి రక్తపు బొట్టు వరకు నీవు కార్చి నీ రక్తములో మాకు విమోచన క్రయధనము చెల్లించి మమ్మల్ని విడిపించావు కనుక మేము ఇక మీదట మీ సొత్తు అని ప్రభు అని యొక్క పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి కనుక ఆ సత్యమును మేము మరవక 100 పాళ్ళు టెటలెస్టాయిని నువ్వు చెల్లించావు కనుక మా జీవిత కాలం అంతా నీకు రుణపడి నా తండ్రి నీ యొక్క బిడ్డలుగా జీవించే కృపను దయచేయండి నాయనా. నీ నుంచి దూరం అయిపోక నీవు చేసిన త్యాగం మరవక మొదటి మరణం నుంచి మాత్రమే కాకుండా ఆత్మీయ మరణం నుంచి కూడా తప్పించగలిగినటువంటి దేవుడు గనుక నాయన, అది మేము నీ ద్వారానే మాత్రమే పొందుకొనగలమన్న సత్యాన్ని మరొక మారు మేము గ్రహణం చేసుకుని నీకు నా ప్రభు రుణస్థులమై జీవించే జ్ఞానమును కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.